విశాఖ గాజువాక నంబిదొడ్డి జంక్షన్లో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు నగర పోలీస్ కమిషనర్ శంఖపాత్ర బాగ్చి. జీవీఎంసీ 77వ వార్డు పరిధిలో సమస్యలపై పోలీస్ కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. పాలవలస గ్రామస్తులపై హిందూజా పవర్ ప్లాంట్ యాజమాన్యం కేసులపై సిపికి వినతి పత్రం ఇచ్చారు. హిందూజా పవర్ ప్లాంట్ వల్ల కాలుష్యం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, దేవాడ, పిట్టవానిపాలెం, నంబిదొడ్డి, పాలవలస, చిన్నపాలెం, అప్పికొండ ప్రాంతాల ప్రజలకు పరిశ్రమల వల్ల ఇబ్బందులున్నాయని తెలిపారు. పోలీస్ కమిషనర్ శంఖపాత్ర బాగ్చి కామెంట్స్ స్థానిక గ్రామాల సమస్యలను హిందూజా, ఎన్టీపీసీ, స్టీల్ ప్లాంట్ యాజమాన్యాలు న్యాయం చేయాలని, అంబులెన్స్ ఏర్పాటు చేయాలని, కాలుష్య నివారణ కృషి చేస్తామని తెలిపారు. ఆర్థిక నేరాల బారిన పడకండని, ఎవరిని నమ్మి మోసపోకుండాని తెలిపారు. సైబర్ నేరాల బారిన పడొద్దని చెప్పారు. అప్పికొండ బీచ్లో పోలీస్ పిక్టింగ్, ప్రమాదాల నివారణకు చర్యలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం అయ్యి, దొంగతనాల నివారణకు నిఘా, 77వ వార్డులోని 36 గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల ఏర్పాటుకు అధికారులతో చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డీసీపీ తుహిన్ సిన్హా, ఏసీపీ త్రినాథ్, సిఐ ఎర్రంనాయుడు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు దువ్వాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 77వ వార్డ్ ప్రజలతో ముఖాముఖి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దాదాపు 36 విలేజెస్ నుండి ప్రజలు ఇక్కడికి వచ్చారండి. వాళ్ళకు చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు చెప్తే మేము విన్నాము, నోట్ చేసుకున్నాము. కొన్ని పోలీస్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ట్రాఫిక్ సమస్య, తర్వాత దొంగతనం, గాంజాయి సేవించడం, ఓపెన్ డ్రింకింగ్, ఇవి మా పోలీస్ వాళ్ళకు మొబైల్ పార్టీ తిప్పి ఇవన్నీ నిఘా పెంచి ట్రాఫిక్ అరేంజ్మెంట్ వైన్ షాప్ దగ్గర, బీచ్ దగ్గర ఏర్పాటు చేసుకొని, ఆదివారం టూరిస్ట్ ఎక్కువ మంది వస్తారని ఆదివారం ఎక్కువ మంది పెట్టి 4 బీచ్ దగ్గర కూడా పెట్టేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగనీయకుండా చూడమని చెప్పడం జరిగింది. మిగిలిన సమస్యలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బస్ సౌకర్యాలు ఇంకా పెంచాలి. అదే మాదిరిగా పొల్యూషన్ ప్రాబ్లం, నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, రోడ్ సమస్య, లైటింగ్ సమస్య అండ్ సీసీటీవీ. నేను మా వాళ్ళకు రిక్వెస్ట్ చేశాను, ఇక్కడ లోకల్గా ఉన్న ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్తో మాట్లాడి ఒకటి అంబులెన్స్ ఇప్పించడం, తర్వాత వాళ్ళ చేత సీసీటీవీ ఏర్పాటు చేయించడం, అదేవిధంగా జీవీఎంసీతో మాట్లాడి ఇమీడియట్గా లైట్ ఏర్పాటు చేయడం. సో ఇవన్నీ ఇమీడియట్గా చేయమని చెప్పాము. సో అవి త్వరలో మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. భవిష్యత్తులో మా ఏదైనా సమస్య ఉంటే మన నంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది. SMS ద్వారా, వాట్సాప్ ద్వారా, లేకపోతే డైరెక్ట్గా కాల్ చేసి నాకు తెలియజేయండి. పోలీస్ ప్రజలతో ఎప్పుడైనా చేతులు కలిపి పనిచేస్తారని నేను అందరికీ హామీ ఇచ్చాను. పోలీస్ వాళ్ళకు అండగా 24/7 ఉంటారని కూడా హామీ ఇవ్వడం జరిగింది. సార్, వన్ మోర్ క్వశ్చన్ సార్. ఇవాళ టౌన్లో సూసైడ్ అనుకో సార్, సెల్ఫీ సూసైడ్ దొరకన్న కొంచెం అంటే ప్రజెంట్ అంటే మీ దృష్టికి వస్తే రక్షించే అవకాశం ఉంది కదా? ఓకే, మేము ఇమీడియట్గా కనుక్కుంటాము, దర్యాప్తు చేస్తారు. ఏ లిమిట్స్లో జరిగింది? ఓకే, మేము ఇమీడియట్గా కనుక్కుంటాం. ఎందుకంటే నేను ఈ మీటింగ్లో ఉన్నాను కదా. ఇప్పుడు చేస్తాను. ఈ ఏరియాకి నేను ఇంతవరకు రాలేదు. సో వైజాగ్ జిల్లా నగరం చూసాము. ఇది పల్లెటూరు ప్రాంతం, అవునా కదా? పల్లెటూరు కదా. సో ఇప్పుడు జీవీఎంసీ లోపలికి వచ్చింది, కానీ ఇప్పుడు కూడా పల్లెటూరు. నంబర్ 1 వచ్చేసి ఈ ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఎన్టీపీసీ, హిందూజా, స్టీల్ ప్లాంట్, వాళ్ళతో మాట్లాడుకొని కొన్ని సమస్యలు వాళ్ళ ద్వారా CSR ద్వారా పరిష్కారం చేయాలి. నంబర్ 1. నంబర్ 2, ఉపాధి కల్పించడం. అది కూడా వాళ్ళకు రిక్వెస్ట్ చేసి ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పించగలిగితే బాగుంటుంది స్థానికులకు. నంబర్ 3 వచ్చేసి పోలీస్ దాంట్లో 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి ట్రాఫిక్ చెప్పాము, రెండోది టూరిజం అక్కడ బీచ్ దగ్గర, మూడోది ఊళ్ళో బాగా మొబైల్ పార్టీ తిప్పేసి గంజాయి, మందు త్రాగడం, దొంగతనాలు
ఈ మూడు అరికట్టాలి అంటే మీరు ఒక 2 వీలర్ లేకపోతే 4 వీలర్ తీసుకోండి. కావాలంటే మేము మీకు ఇంకా వెహికల్ ఇస్తాము. 4 సరిపోకపోతే మాకు చెప్పండి, మేము ఇస్తాము. కానీ ఎక్కడెక్కడ ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి, ఇలా త్రాగి అల్లరి చేస్తారు, గాంజాయి సేవిస్తారు. ప్రతిరోజు టీం తిప్పేసి అందరినీ పట్టుకుని వెళ్ళండి. ఇక్కడ ఫర్దర్ ఏదైనా జరిగితే నాకు ఫోటో వీడియోతో సహా నాకు కాల్ చేయండి, లేకపోతే మాకు వాట్సాప్ పెట్టండి. మా ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు స్పందించకపోతే మేము హెడ్ క్వార్టర్స్ నుండి వైజాగ్ నుండి టాస్క్ ఫోర్స్ పంపిస్తా, లేకపోతే వేరే వాళ్ళను పంపిస్తా. కానీ ఖచ్చితంగా ఈ ప్రాబ్లం తగ్గించడానికి, నిర్వహించడానికి అన్ని విధంగా ఏర్పాటు చేస్తాము. అండ్ ఫైనల్గా బాస్ ప్రాబ్లం అది అందరూ చెప్తున్నారు, అండ్ పొల్యూషన్ ప్రాబ్లం. సో కన్సర్న్ ఆఫీసర్స్ అందరికీ చెప్తాను. ఒకటి అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇక్కడ ఆఫీసర్ ఉన్నారండి, SHO, ACP, మీకు కొత్త DCP వచ్చారండి. ఆయన ఇంతకుముందు ASF జిల్లా SP, ఇప్పుడు మీ DCPగా వచ్చారండి. వీళ్ళు కలిసి ఒక మంచి టీం లాగా మీకు హెల్ప్ చేస్తారండి. మీరు కూడా ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. SHO గారికి, ACP గారికి, DCP గారికి నా ఫోన్ నెంబర్ ఆల్రెడీ నేను చెప్పేశాను. ఇంకొకటి, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన వైజాగ్ నగరంలో సైబర్ నేరాలు అండ్ ఆర్థిక నేరాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. దయచేసి మీకు ఏదైనా కాల్ వస్తే అన్నోన్ నంబర్ నుండి ఏదైనా చేయమంటే, ఏదైనా అడిగితే ఏం చేయొద్దు. నేరుగా నాకు కాల్ చేయండి, నేను సైబర్ వాళ్ళకు చెప్తాను. వాళ్ళు వెరిఫై చేసి మీకు చెప్తారు ఇది కరెక్టా కాదా అని. ఎందుకంటే చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, నేను చెప్తున్నా ఇది సైబర్ క్రైమ్, అది సైబర్ నేరము, మీరు మోసపోతారని జాగ్రత్త. అదే మాదిరిగా ఆర్థిక నేరాలు, చిట్టి వ్యాపారం, మీరు మాకు 1000 రూపాయలు ఇస్తే 100 రోజుల్లో 2000 ఇస్తాము, 1,00,000 ఇస్తే 200 రోజుల్లో 2 లక్షలు ఇస్తాము అని మాయా మాటలు చెప్పి మీ డబ్బు లాక్కొని తర్వాత ఒక రోజు చూస్తే పారిపోయారు, దొరకరు. సో ఇటువంటి మోసాలు, ఇటువంటి ఆర్థిక నేరాల నుండి మనం జాగ్రత్తగా ఉండాలి. మనం మోసపోకూడదు. మనం కష్టపడి సంపాదించిన డబ్బు పోగొట్టుకుంటే మనమే సర్వస్వం. సో పోలీస్ అందరూ ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే, మీ అందరితో ప్రజల వద్దకి పాలన, ప్రజలతో ఎటువంటి భయము, భీతి, ఎటువంటి అనుమానం లేకుండా మీరందరూ కూడా స్వచ్ఛందంగా మీరు మీ యొక్క సమస్యలని చెప్పుకోవచ్చనే ఉద్దేశంతో ప్రజలతో ముఖాముఖి అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మన మరి ఇండస్ట్రీస్ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇవి చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, 25,000 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ అంటే చాలా పెద్దది. దానిలో ఇక్కడ ఉన్నటువంటి మరి 77వ వార్డులో ఉన్న 36 గ్రామాల్లో చాలా మంది అక్కడ మెయింటెనెన్స్ సంబంధించి మరి లేబరర్స్ గా పనిచేస్తున్నారు. అలాగే ఈ AMTZ మెడ్టెక్ జోన్ లో కూడా మన వాళ్ళు చాలా మంది పనిచేస్తున్నారు. అలాగే ఇక్కడ NTPC మన పక్కన ఒక 5 కిలోమీటర్లో NTPC ఉంది, దాంట్లో కూడా చాలా మంది పనిచేస్తున్నారు. అలాగే దాంతో పాటు హిందూజా పవర్ ప్లాంట్ కూడా అప్పుడు కట్టడం జరిగింది. నేను అప్పుడు SIగా ఉండేవాడిను. అప్పుడు కట్టేటప్పుడు కూడా మరి పారిశ్రామికంగా మన ఏరియా డెవలప్. పోలీస్ వాళ్ళు వితౌట్ యూనిఫామ్ కూడా ఈ డీకోయ్ ఆపరేషన్స్ కోసం వస్తారు, చెక్ చేస్తారు, హౌసెస్ లో చెక్ చేస్తారు, మీరు ఊరు విజిట్ చేసి చెక్ చేసుకుంటారు. ఎక్కడైనా ఇది ప్యాకెట్ ఆడుతున్నారు, వాళ్ళ మీద కూడా మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఇది ఎందుకు ఇల్లీగల్ మీరు అర్థం చేసుకోండి. ఇది నా కోసం కాదు, ఆర్ గవర్నమెంట్ కోసం కాదు, ఇది మీ కోసం. నేను అల్లూరి సీతారాం రాజు డిస్ట్రిక్ట్ ఎస్పీగానే పనిచేశాం 2 years. అప్పుడు అక్కడ ఇది ఒక పెద్ద ప్రాబ్లం. చాలా మంది లేడీస్ నా దగ్గర వచ్చి చెప్పాడు, నా ఆయనకి ఇది అలవాటు పడిపోయింది అండ్ ఇంట్లో ఏదైనా డబ్బు ఉంది అది ప్యాకెట్లోనే అన్ని లూజ్ చేశాడు. ఇప్పుడు
తినడానికి మన దగ్గర డబ్బు లేదు, పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం డబ్బు లేదు, బయట పంపించాలి దానికోసం డబ్బు లేదు. ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది, ఎందుకు మనకి ఇది చేసుకోవాలి మీరు అర్థం చేసుకోండి, మీరు ఆలోచించండి. సో పోలీస్ సైడ్ నుంచి మనం మీకు సపోర్ట్ చేస్తాము. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఇది వద్దు అది కావాలి, ఎక్కడ వెళ్ళాలి, కొద్దిగా జాబ్ ఇప్పించండి, ఆర్ లోకల్ ప్లేసెస్లో మనకి జాబ్ కావాలి, మన చేతిలో ఎంతవరకు ఉంటే అంతవరకు మనం చేస్తాము. కానీ ఓన్లీ వన్ థింగ్, ఈ ప్యాకెట్ ఆడుకోవడం ఇప్పుడు నుంచి మొత్తం స్టాప్ చేసుకోవాలి. సిఐ గారు మీకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు నుంచి మన ఈ ఊరులో చుట్టుపక్కల ఊరులో రైడ్స్ రెగ్యులర్గానే కండక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రజాకి ఇబ్బంది పెట్టిన గేమ్స్ అది అలౌ చేయకండి. థర్డ్ పాయింట్ గాంజాయి. ఎంతసార్లు చెప్పినా అప్పుడు కూడా మనకి ఇది సమస్య కనిపిస్తూ ఉన్నాయి. సో దయచేసి ఈ గాంజాయి సమస్యతో మనం దూరంగానే ఉండాలి. ఎటువంటి కన్జంప్షన్, ట్రాన్స్పోర్టేషన్, బిజినెస్ అది చేయకండి. ఇప్పుడు మీరు అందరూ చూసుకుంటున్నారు మన ప్రస్తుతానికి గవర్నమెంట్ ఎంత సీరియస్గానే ఉంది ఈ ప్రాబ్లం మీద. కమిషనర్ ఆఫ్ పోలీస్ చాలా సీరియస్గానే ఉన్నారు ఈ ఇష్యూ మీద. మన ఒక టీమ్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. మీ ఊరిలోనే తిరుగుతారు, మార్నింగ్ నైట్ తిరుగుతారు. ఎవరైనా కన్జంప్షన్ చేస్తున్నారు, బయట చూసుకుంటున్నారు, మన టెంపుల్ దగ్గర చేసుకుంటున్నారు, వాళ్ళ మీద మనం పట్టుకుని లోపలికి పడతాం. NDPS యాక్ట్ ఒకటి ఉంది, నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్. అది చాలా స్ట్రిక్ట్ యాక్ట్. 7 years పైన ఇంప్రిజన్మెంట్ అవుతుంది. దయచేసి ఈ విధంగా యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయకండి. అగైన్ ఐ విల్ టెల్, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో మొత్తం యూత్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళకి లైఫ్ పాడైపోయింది. వాళ్ళకి జాబ్ దొరకడం లేదు, అలవాటు అయిపోయింది. జైల్లోనే 7 years నుంచి ఉన్నారు. ఫ్యామిలీకి చూసుకోవడానికి ఎవరు లేదు, పిల్లలకి చూసుకోవడానికి ఎవరు లేదు. ఆ విధంగా మీరు చేస్తే మీకు ఏమీ లాభం రాదు. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, మీకు ఏదైనా సమస్య ఉంటే, జాబ్ లేదు, మాకు ఇంకా స్కిల్స్ కొద్దిగా డెవలప్ చేసుకోవాలి, గవర్నమెంట్ సైడ్ నుంచి మనం సపోర్ట్ చేస్తాం, మీకు మనం హెల్ప్ చేస్తాం. మీరు ముందుకు రావాలి. కలెక్టర్ సార్, కమిషనర్ ఆఫ్ పోలీస్ సార్, మన లోకల్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ మీకు హెల్ప్ చేసుకుంటారు. ఓన్లీ థింగ్ ఇస్ మీ సైడ్ నుంచి మీరు ముందుకు రావాలి, సో దట్ వీ కెన్ హెల్ప్ యూ అవుట్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద 3 very important issues నేను మీకు తెలియజేస్తున్నాను. మీ అందరి దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంది. ఇప్పుడు నాకు ఎప్పుడైనా కాల్ చేసుకోవచ్చు. మనం 100% మీ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సెకండ్, మీ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఈ గాంజాయి సంబంధించి ఆర్ ఓపెన్ డ్రింక్కి సంబంధించి, మీ ఐడెంటిటీ బయట ఎవరికి చెప్పము. సో మీరు భయపడకండి, అది అవసరం లేదు. బయట ఎవరికి మనం చెప్పము. మీరు ఎవరు కాల్ చేశారు, ఎక్కడ నుంచి కాల్ చేశారు మనం అడగము. మీరు డైరెక్ట్లీ మనకి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకోవచ్చు. అండ్ వీఆర్ ఆల్వేస్ దేర్ 24/7 మీ సర్వీస్ కోసం ఉంటాము. కానీ శాంతి